వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారంట, మేము తెలుగుదేశంతో అమ్ముడైపోయాం, కుమ్ముక్కైపోయామని, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు, మీకు రైల్వే కూడా చెప్తున్నాం, విజయనగరంలో మిమ్మల్ని ఆడపడుచులు తరిమి తరిమి కొట్టారు, ఇంకా నేను మర్చిపోలేదు. ఇంకోసారి మీరు తరిమి తరిమి కొట్టించుకోవాలనుకుంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం మానేయండి. అలాగే మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు మీరు. నేను విజయనగరం వస్తాను, మీ సంగతి తేలుస్తాను, విజయనగరంలోనే గుర్తుపెట్టుకోండి. అలాగే జనసేన పార్టీ మన రైల్వే కోడూరులో చెప్తున్నాం, మొన్న కూడా చెప్పాను, మనం అక్కడున్న మన వామపక్షాలు సిపిఎంతో కలిసి జనసేన కలిసి పోటీ చేస్తుంది తప్ప ఈ తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం పొత్తు పెట్టుకోవట్లేదు. మనం ఒంటరిగా పోటీ చేస్తున్నాం. దీనికి నా మీద మీరందరూ ఇంత భరోసా పెట్టారు, యువత భరోసా పెట్టారు. నేను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయని ఒకనే వెళ్తాను. మీరు ఎంత గెలిపిస్తారో పూర్తిగా ప్రభుత్వం ఇచ్చేంత మెజారిటీతో ఇవ్వండి. మీరు ఎంత బలం ఇస్తే నేను అంతే బలంగా చట్టసభలకు వెళ్తాను. ఒక్క కౌన్సిలర్ పదవి లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఒక్క కార్పొరేటర్ లేకుండా నేను ఈరోజు ఒక మాట మాట్లాడితే, ఆదోనిలో మాట్లాడితే, ఆదోని ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ అయింది. అది మన బలం, అది జనసేన బలం. అలాంటిది మీరు నన్ను చట్టసభలోకి పంపించండి. మీ ఇంట్లో సమస్యలు నా సమస్యలు ఏమి చేయకుండా చట్టసభల్లో వెళ్లకుండా నేను ఇన్ని పోరాటం చేస్తున్నాను. మీరు నాకు అండగా నిలబడి మొత్తం బ్యాలెట్ పేపర్ ని మొత్తం జనసేనకి అడ్డగోలుగా గుద్దేయండి. జనసేన ప్రభుత్వాన్ని బలంగా తీసుకొద్దాం. ఎవరు అడ్డం వస్తారో చూద్దాం. నేను కడపలో కూడా చెప్పాను, 2019లో మనల్ని ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపుతారో నేను చూద్దాం. ఒకటే చెప్పాం, అరే ఈ కుటుంబానికి పల్లకీలు మోసింది చాలు. మనం ఎవరి పల్లకీలు మోయాల్సిన అవసరం లేదు. మనం మోయాల్సిందల్లా అవినీతిని ఎండగడదాం, అవినీతిని రూపుమాపుదాం, సత్యాన్ని ధర్మాన్ని పల్లకీకిద్దాం. ఆ పల్లకీ మోద్దాం మనం.